మాట ఇచ్చి మడమ తిప్పకపోవడం, విశ్వసనీయత, ఈ రెండింటికి అర్థం పరమార్థం తీసుకొచ్చిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా చెప్పారంటే తప్పకుండా చేస్తారు. ఏది చేయగలరో అది మాత్రమే చెబుతారు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ధైర్యంగా గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో 650 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చి అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి మాయం చేస్తే అదే మేనిఫెస్టోని చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, ఇంటింటికి తీసుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మేనిఫెస్టోకి ఆయన ఇచ్చినటువంటి విలువ ఎంత? దీనిపైన ఒక ఏవీ ప్రెజెంటేషన్ ముందుగా చూద్దాం. ఈ దృశ్యాలు 2019 మేనిఫెస్టో విడుదల నాటివి. ఈ 2 పేజీల డాక్యుమెంట్ తయారీ వెనుక అసాధారణమైన హోంవర్క్ ఉంది. అంతకు మించి ప్రజా క్షేత్రంలో జగన్ తెలుసుకున్న అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా ఈ డాక్యుమెంట్లోనే ఉంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యలపై అవగాహన పెంచుకున్న వైఎస్ జగన్ వాటి పరిష్కారం కోసం పలు పథకాలను రూపొందించారు. వాటినే 2019 మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తూ పాలన సాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సందర్భం వచ్చినప్పుడల్లా మేనిఫెస్టో అంటే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని ప్రత్యేకంగా చెబుతూ ఆ మేరకు ఉన్నతాధికారుల్లోనూ ప్రజా ప్రతినిధుల్లోనూ స్ఫూర్తిని నింపి పథకాలను అమలు చేశారు. మేనిఫెస్టో విషయంలో వైఎస్ జగన్ వైఖరికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు. ఆయన ఎన్నికల సమయంలో మాత్రమే దాని గురించి మాట్లాడతారు. రంగురంగుల పుస్తకాన్ని ప్రజలకు, మీడియాకు చూపిస్తారు. ఎన్నికలు ముగిశాక వారి మేనిఫెస్టో ఎక్కడుందో టీడీపీ నేతలకే తెలియని అధ్వాన్నమైన దుస్థితి వారిది. అంతేకాదు, దాని గురించి ఎవరైనా అడుగుతారేమోననే భయంతో ఆ డాక్యుమెంట్ను పార్టీ వెబ్సైట్ నుంచి కూడా మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర మేనిఫెస్టో ఉండేలా వైఎస్ జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలో డీబీటీ ద్వారా 2.70 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలోనూ ఇలాగ ప్రజలను బలోపేతం చేసిన ప్రభుత్వం లేదు. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ వారి ఇంటికే పథకాలన్నీ డోర్ డెలివరీ జరిగేలా చూడడం అనేది వైఎస్ జగన్ మేనిఫెస్టో అమలులో కీలక అంశం. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కోవిడ్ కారణంగా 2 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి. ఆదాయాలు రాకపోయినా, ఖర్చులు పెరిగినా జగన్ సర్కార్ సాకులు చూపలేదు. అంతటి కష్టకాలంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవడమే పాలకుల అసలైన ధర్మమని భావించి ముందడుగు వేశారు జగన్. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేశారు. అదే చంద్రబాబు జగన్ స్థానంలో ఉండి ఉంటే తాను అమలు చేసే అరకొర పథకాల్లో కూడా కరోనా సాకు చూపి సగానికి సగం పథకాలను అటకెక్కించేవారు. మేనిఫెస్టో అమలుకు సంబంధించి ఎవరు ఎలాంటి వాళ్ళు? ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు, అటువైపు చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక 5 పాయింట్లు నేను వివరిస్తాను. మొత్తం 10 పాయింట్లలో చెబుతాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. అవునైతే అవును అని చెప్పండి, కాదు అయితే కాదు అని చెప్పండి. కానీ ఏదైనా సరే గట్టిగా చెప్పండి. పాయింట్ నెంబర్ 1, జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ఒక విశ్వసనీయత. జగన్ చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు. అవునా కాదా? దేశంలోని మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, ఒక ఖురాన్లా, ఒక బైబిల్లా భావించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వర్గం చూడం అంటూ అందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? కరోనా కష్టాలు ఎదురైన, పచ్చకుట్రలు అడ్డు తగిలిన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? అధికారంలోకి ఎవరొచ్చినా సరే
ఇది గుర్తుంచుకోండి, మేనిఫెస్టోను 100% అమలు చేయాలన్నంతగా దానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చినటువంటి నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? 2014లో 650కి పైగా హామీలిచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా మోసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? 84,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని మాటిచ్చి రైతులతో ఓట్లేయించుకుని మోసం చేసిన నాయకుడు చంద్రబాబు. అవునా కాదా? 14,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళల్ని వంచించి మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఇంటికో ఉద్యోగం ఇస్తా, లేకపోతే నిరుద్యోగులకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? మేనిఫెస్టోను మోసాలతో నింపేసి ఆ మేనిఫెస్టోకి ఉన్న క్రెడిబిలిటీని పాతాళంలోకి తొక్కేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? రైట్, ఈ అంశాలపైనే మనం చర్చను ప్రారంభించబోతున్నాం. ముందుగా ఈ చర్చను సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. అందరికీ స్వాగతం. నిజానికి మేనిఫెస్టో అన్నది పవిత్ర గ్రంథం, దానికి ఒక పవిత్రత ఉంటుంది, దానికి ఒక విశిష్టత ఉంటుందని మొట్టమొదటిసారిగా జగన్ గారు చెప్పారంటే అతిశయోక్తి కాదు. కానీ చంద్రబాబు గారు అయితే నేను చెప్పక్కర్లేదు, ఇప్పుడే మీరంతా చెప్పారు కదా, మేనిఫెస్టోని అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తు కాగితం లాంటిది, ఎలక్షన్ ముందు వాడుకునే ఒక పత్రం లాంటిది మాత్రమే. సచివాలయంలో కానీ సెక్రటేరియట్లో కానీ ఇతర ఆఫీసుల్లో కానీ ఈ మేనిఫెస్టో అమలు చేయాలని చెప్పిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయన నేను నమ్ముతున్నాను. అంతకుముందు పలానా చేయండి అని చెప్పారేమో కానీ ఈ రకంగా డైరెక్ట్గా చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాల మీద మనం చర్చించుకోబోతున్నాం. మనకి కీలకమైనటువంటి అతిథిగా వచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వారు కూడా జర్నలిజం వృత్తిలోంచే రాణించి ఆ తర్వాత ఒక సాక్షి మీడియా సంస్థకి అధినేతగా పనిచేసి ఈ రోజున ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయిలో సలహాదారుగా వారు కొనసాగుతున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వారు ఉన్నారు. అలాగే శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. వారు 2 సార్లు ఇప్పటికీ ఎన్నికై మంత్రి పదవి కూడా నిర్వహించినటువంటి సీనియర్ నేత. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వారు కూడా చాలా సీనియర్. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ వారు ఉన్నారు. అలాగే కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. కేఎస్ ప్రసాద్ గారు మరొక ప్రముఖులు సీనియర్ విశ్లేషకులు. వారైతే సంచలనాత్మకమైనటువంటి విశ్లేషణ చేస్తుంటారు. రైట్, ఇక ఈ మేనిఫెస్టోని ఇలా 2 పేజీల్లోనే తీసుకురావాలి లేదా 4 పేజీల్లోనే తీసుకురావాలి, దీన్ని సచివాలయంలో పెట్టాలన్న ఆలోచన కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతామనే ధైర్యం ఎలా వచ్చింది, ఎలా కరోనా వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు, వాటిలో వచ్చిన ఇబ్బంది ఏమిటి, ఈ రోజున ఫాలో ది లీడర్ అనేది ఒక నానుడి ఉంటుంది. జగన్ గారు ఏం చెప్తే అది ఇప్పుడు మేము కూడా ఫాలో అవుతామని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వంటి వారు చెప్తున్నారు. సో మరి వాళ్ళు నిజంగానే ఒకప్పుడు శ్రీలంక అయిపోతుందన్న వాళ్ళు ఈ మేనిఫెస్టో తోటి మేము ఇంకా అంతకంటే 3 రెట్లు ఎక్కువిస్తామంటున్నారు. అంటే 3 రెట్ల శ్రీలంకలు చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి దానికి ఉన్న తేడా ఏమిటి, వీటి మీద ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన అనుభవాలను వివరిస్తారు. అంటే మేనిఫెస్టో దానికి ఉన్న శాంక్టిటీ దాని గురించి ఓ డీటెయిల్ డిస్కషన్ అయితే జరగలేదు ఎప్పుడు. బట్ ఆయన ఆలోచనలు షేప్ తీసుకుంటున్నప్పుడు, పాదయాత్రలో తయారు చేసుకుంటూ వచ్చినప్పుడు, ఫైనల్గా మేనిఫెస్టో తయారవుతున్నప్పుడు ఒకరోజు ఉన్నట్టుండి మేనిఫెస్టో అంటే 2 పేజెస్ ఉండాలి అని అన్నారు. అది మేము చూసినవి అంటే కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లోనే విధానాలన్నీ వస్తాయి, మిగిలిన చాలా 40-50 పేజీలు కూడా వచ్చే అలవాటు అయిపోయింది. మీరు అన్నట్టు ఆ తర్వాత అది కనిపించేది కాదు, అది ఓన్లీ ఎన్నికల సమయంలో ఇచ్చే దీనిలాగానే ఉండేది. దాని క్రక్స్ అంతా చేస్తే ప్రజలు మాత్రం అందులో ఏమైనా హామీలు ఉన్నాయని చూసేంతవరకే చూసేవాళ్ళు, మిగిలినవి పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ లౌకికవాదం ఇవన్నీ విధానాలు వాటికి సంబంధించినంత. సరే, ఈయన ఈ మాట అన్నప్పుడు కాదు మేనిఫెస్టో అంటే మన విధానాలు స్పష్టత రావాలి, మన సిద్ధాంతం ఏదన్నా అంటే సిద్ధాంతం ప్రజలకు మంచి చేయడం అనేది, ఆ రకంగా మనం ఏది అనేది మన పథకాల ద్వారా అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి అంతవరకు చాలు. 2 పేజెస్ ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. అది 2 పేజీలు అనేది మిగిలిన వాళ్ళు చేశారు, తయారైంది. తర్వాత ఆయన దాన్ని అక్కడ ఎంత దానికి పవిత్రత ఇచ్చారంటే తయారవులో నుంచి డిజైన్ దగ్గర నుంచి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉండాలి దగ్గర కూడా తనే చూశారు. అంటే చిన్న అర్థం అంటే పంక్చుయేషన్లో తేడా వచ్చినా
అర్థం మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చెప్పే మాటలో ఉండాలి, చెప్పే విధానంలో ఉండాలి. అది ఆఖరికి చూసిన తర్వాత స్పష్టంగా అర్థం కావాలి, క్లుప్తంగా ఉండాలి అనేది అయిన తర్వాతనే అది తయారైంది. ఆ తయారైన సమయంలో కూడా ప్రతిదానికి లోతుగా ఇచ్చేస్తే చేదస్తం అనిపించేది. ఎందుకు ఇంత చేదస్తము, అనవసరం కదా పెట్టేస్తే. ప్లస్ పాలిటిక్స్ అంటే మనం ఈ గాట్ యూజ్డ్, మీరు అన్నట్టు మనకు వరుసగా దశాబ్దాల తరబడి అలవాటు అయిందంటే మన వాళ్ళు స్పీచెస్ ఇచ్చిన మాటన ఒక మైలు అటో ఇటో వెళ్తూనే ఉంటారు. దట్ ఈజ్ అంటే ఆ రోజుకున్న పరిస్థితి బట్టి అని చెప్పుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ మేనిఫెస్టోలో కూడా కొంచెం బ్రాడ్ విస్తృతంగా ఇస్తారు తప్ప పాయింటెడ్గా అయితే ఉండే అలవాటు తక్కువ ఉండేది. ఏదో హామీల వరకు ఉండేవి. ఈయన మాత్రం దాంట్లో కూడా స్పష్టత కావాలన్నారు, ఇంక్లూడింగ్ నంబర్తో సహా అన్ని పెట్టిన తర్వాత. అది మనం ఎలక్షన్లు అయిపోయి రాగానే సెక్రటేరియట్లో ఈయన ఛాంబర్ రెడీ అవుతుంటే చూద్దామని వెళ్తే ఈ మేనిఫెస్టో పెద్ద తయారు చేసి అది పెట్టాలి అన్ని చోట్ల, ఆల్ డిపార్ట్మెంట్స్ అని అప్పుడే ఆదేశం వచ్చింది. వాళ్ళకి అర్థం కాలే ఫస్ట్ టైం సెక్రటేరియట్లో మేనిఫెస్టో ఇంత పెద్ద ఎత్తున పెట్టడం. దాన్ని రోజు చూడాలి. ఇది నా కార్యక్రమం. వచ్చే 5 ఏళ్లలో ఫస్ట్ మీటింగ్లోనే సిఎస్తో సహా అందరికీ చెప్పాడు. నాకు ఈ 5 ఏళ్లలో ఈ హామీలు వీటిని అమలు చేయడం అనేది నా బాధ్యత. ఇవి అమలు చేసి మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి. అంటే నాకు సంబంధించిన మెషినరీ మీరంతా ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని గురించి అవగాహన ఉండాలి. వాళ్ళకందరికీ ఇది కావాలి. కాబట్టి కింద కార్యాలయాల్లో కూడా ఇవి పెట్టించండి. రోజు వెళ్ళగానే అవి చూడాలి. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. మీరు చేసి ఓనర్షిప్ క్రెడిట్ మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇంప్లిమెంటేషన్ బాగా జరగాలి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని కోరేది అని ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. అది కూడా కొంచెం చేదస్తంలాగే అనిపించింది. అంటే వీళ్ళు అనుకుంటారు కదా, ఈ చెప్తుంటారు సీఎం గారు వచ్చిన కొత్త రోజులో ఇదని, కానీ ఆయన వదలలేదు. డే 1 నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ తనే కూర్చొని ఎందుకు అది అనుకుంటున్నాడో చెప్పి ఇందుకోసం కావాలి నాకు. ఆ ప్రాసెస్లోనే చెప్పింది కొన్ని అయితే దాని అనుబంధంగా వచ్చినవి 100ల కొద్ది వచ్చాయి. అవన్నీ వచ్చినందువల్లే దానికి ఒక సమగ్రమైన రూపం వచ్చింది ప్రతి పథకానికి. ఆ రోజు ఆయన ముందంటున్నప్పుడు అంత ఆలోచించారా ఐడియా లేదు. అమ్మఒడి అంటే అమ్మఒడి ఇచ్చి ఖాళీగా అక్కడికి చేతులు దులుపుకుంటే సరిపోయేది. దట్ వుడ్ కాస్ట్ కొంత అమౌంట్ అయ్యేది. కానీ అమ్మఒడి ఇచ్చాక మరి వాళ్ళు వెళ్ళే పాఠశాలలు బాగుండకపోతే ఎట్లా? సరే పాఠశాలకు వెళ్తారు. వెళ్తే వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? ఇంగ్లీష్ మీడియంకు బాగా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ప్రతి తల్లిదండ్రి అదే కోరుకుంటారు కదా, ఉన్నత స్థానానికి పోవాలా, సంపన్నులు వెళ్తున్నారు, మన పిల్లలు ఎందుకు వెళ్ళకూడదు? అక్కడికి వెళ్ళేది హాఫ్ బేక్డ్ దీంతో చిన్న చిన్న స్ట్రీట్ లెవెల్లో కాన్వెంట్లు అనే వాటికి పంపడము, కాన్వెంట్ చదువులు అనడం. సో దానికి అవసరం ఉంది. మరి స్కూళ్ళు బాగాలేవు ఎట్లా? ఇమ్మీడియట్ అంటే వితిన్ 1 వీక్ నాకు వెల్ డిజైన్డ్ ఇది కావాలి, ప్రతి స్కూలు కంప్లీట్ రీఫర్బిష్ కావాలి, బాగలేనివి రీకన్స్ట్రక్ట్ చేసేయండి. ఇంకా అక్కడ నుంచి ఒకటి. మరి సెక్యూరిటీ ఇది ఉండాలి కాంపౌండ్తో సహా, ఇంక్లూడింగ్ పరిశుభ్రమైన నీళ్లు కావాలి, వాటర్ ప్యూరిఫైయర్స్తో సహా. ఇది అదేని కాకుండా టు ది మైన్యూట్ టు ది టీ లాస్ట్ పాయింట్ వరకు తను కూర్చొని చేసుకుంటూ వచ్చారు. వీళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని ఆ ప్రాసెస్లో ఏమైందంటే అఫీషియల్స్ కూడా సీరియస్నెస్ ఎక్కింది. అందువల్లే అనుకుంటా అంత బాగా జరిగింది. ఊరికి చెప్పేసి మీరు చేయండి అంటే అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆ తర్వాత ఈ కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది ప్రతిసారి వారానికి ఒకసారి రివ్యూ జరగాల్సిందే, దాంట్లో కూర్చోవాల్సిందే, వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాల్సిందే, ఎంతవరకు అయింది, ఏం చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో కొత్త ఆలోచనలు వస్తాయి. సార్ ఇది కూడా చేస్తే బాగుంటుంది. ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్ లాగే నడిచింది. ఇంకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్ళి చేయాలి కాబట్టి వాళ్ళు వెళ్ళి కిందికి డైరెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళు తరవడం మొదలుపెట్టేసరికి వితిన్ 2-3 months అయితే హీ సీరియస్ అబౌట్ మేనిఫెస్టో అనేది 1 monthలోనే ఎక్కింది అందరికీ. ఏదో డ్రామా దీనికోసం వచ్చి అక్కడ పెట్టేసి 2 రోజులు చూసి ఆ తర్వాత మర్చిపోయే రకం కాదు. ఈరోజుకు కొత్త మేనిఫెస్టో వచ్చింది. అంతవరకు పాతదంతా గుర్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇవి అడిగితే కూడా చెప్తాడు కొత్తది, ఎందుకంటే ఆయన తయారు చేసుకునే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. అక్కడ ప్రతిదీ ఈసారి అయితే మరి అప్పుడు కూడా ఫైనాన్షియల్స్ తెప్పించుకొని ట్రై చేసి రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ దగ్గర ట్రై చేశాడు. ఇప్పుడు అఫీషియల్ తన చేతుల్లోనే ఉన్నాయి. ఒకటి ఏదైనా చేయాలంటే అది అవుతుందా, సాధ్యం అవుతుందా కాదా? సాధ్యం కానివి అయితే నేను చెప్పను.
ఈ 5 ఇయర్స్లో వచ్చిన నేను సంపాదించుకున్న పెద్దది ఏదంటే క్రెడిబిలిటీ. అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ కాస్ట్ ఎనీథింగ్ ఐ డోంట్ కేర్. అంటే అది రిస్క్ కాదా మరి? రిస్క్ కాదంటారా? అంటే ఆయన అనేది రిస్క్. నేనేం అధికారం కోసం ఇది కావట్లా. నాకు ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాక అది పూర్తి చేయాలి. నేను చేయలేనప్పుడు నేను ఫెయిల్ అయినట్టే. చేయలేని కమిట్మెంట్ ఇచ్చి ఫెయిల్ అయ్యి ఆ ప్రాసెస్లో నా క్రెడిబిలిటీ కూడా పోతుంది. కాబట్టి నేనైతే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. లేటెస్ట్ దాంట్లో కూడా మీరు గమనిస్తే నేను మీడియాతో కూడా చెప్పాను, పెన్షన్కు సంబంధించి ఒక 500 పెంచుదాము, ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంటాయి కాబట్టి అనేది వచ్చింది. ఆయన లెక్కలు ఆయన వేసుకున్నారు. అందరం ఏమన్నామంటే ఫస్ట్ 2 ఇయర్స్లో ఇస్తే అంటే సాధ్యం కాదు, ఉన్న పరిస్థితిలో సెట్ కావాలి ఇదని. అలాంటప్పుడు 2 విడతలుగా అని చెప్తాము, ఇయర్ చెప్పడం ఎందుకు అంటే కరెక్ట్ కాదు కదా, వచ్చిన సంవత్సరమే ఎక్స్పెక్ట్ చేస్తారు, చెప్పకపోతే ఎట్లా. అందువల్ల ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, ఎందుకంత చేస్తాం 28, 29 జనవరి అని ఎందుకు చెప్పాలి, 28 జనవరి ఎందుకు చెప్పాలి అని అంటే 29 జనవరి ఎందుకు చెప్పాలంటే ఆయన అనేది ముందు చేయలేను, లేదంటే రాగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆశ పెట్టుకుంటారు వస్తుందేమో అని. నాకు గిల్టీగా ఉంటుంది చేయలేనందుకు. మరి ఇప్పుడు వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు కదా మీ ప్రత్యర్థులు, ఏమని? అదే మేమైతే ఇంత వస్తుంది, ఎంత ఇస్తాము, 4 నెలలు ఇస్తాం. మీరు అడిగిందే ఉంది. వాళ్లకు ముందు వస్తే ముందు గట్టెక్కేసి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత తూనాబొట్టని పక్కన పడేసినా కూడా ఎవరు అడుగుతారు? అడిగేవాళ్ళు ఎవరు? ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే అట్లే చూస్తున్నారు జనం. ఎంతో కొంత రాలితే రాలుతుంది, ఒకటి ఛాన్స్ తీసుకుందామని చేస్తున్నారు. మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే తెలంగాణలో 4000 పెన్షన్ అనౌన్స్ చేశారు కదా, ఇంతవరకు దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడు ఏమైనా కావచ్చు. ఏది ఇప్పుడు కూడా రైతులకు సంబంధించి అది కూడా అంతే. చాలాగా నేను మొన్న క్యాజువల్గా వింటూ అక్కడ ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తుంటే వచ్చే ఆగస్టు కల్లా నేను ఖచ్చితంగా చేస్తానని అంటున్నారు. అంటే రుణమాఫీ అనుకుంటా. అంటే నేనేమంటున్నా అంటే చెప్పిన తర్వాత అందులో అంత భారీది క్యాల్కులేషన్ లేకుండా పోతే సహజంగానే దీన్ని నమ్మి ఎట్లా మోసపోతున్నారనేది 14-19 మధ్య చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని 87,000 కోట్ల పైగా ఉండేది. ఆయన ఎవరు కట్టొద్దని చెప్పారు. మీరు ఎవరు కట్టొద్దు, బంగారంతో సహా ఇంటికి తెచ్చి పూచినది అన్నాక వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టలేదు, అసలు కట్టలేదు. 0 వడ్డీ రావాల్సిన ఫెసిలిటీ కూడా పోయింది వాళ్ళకు. ఆఖరికి పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి. అంతా చేస్తే ఈయన రాగానే ఏమన్నా 15,000 కోట్ల వరకు అంతా ఇచ్చాడా? అది 5 ఇయర్స్లో ఇచ్చాడు. ఈలోగా మొత్తం వీటన్నిటికి పడిన ఇంట్రెస్ట్లు వేసుకుంటే ఐ థింక్ ఖచ్చితంగా రైతులు 20,000 కోట్లు 25,000 కోట్లు వడ్డీల రూపంలోనూ దీంట్లోనూ కట్టేసుకుంటారని నేను అనుకుంటున్నా. దీనికంటే ఎక్కువ పోయి ఉంటుంది. కానీ ఒక అబద్ధం 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చింది కదా సార్ చంద్రబాబుకి. అలాంటివి తీసుకొస్తున్నారు. నిజంగా చెప్తున్నా, ఈయన పొరపాటును కూడా అధికారం అయితే అదొక విలాసము, అది ఎంజాయ్ చేయాలి కదా అని అయితే అనుకోలే. మీరు చూస్తుంటారు, మేము చూస్తుంటాం అక్కడ కాలం. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా కంటిన్యూస్ వర్క్ ఏదో ఉంటారు. ఏదో రివ్యూనో ఎవరితోనో డిస్కస్ చేయడము, తను అనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయడము, అది జరిగేట్టు చూడడము. ఇది ఆయనే కాదు, ఈ ప్రాసెస్లో మీరు గమనిస్తే మా పార్టీ మొత్తంగా కూడా నచ్చినా నచ్చకపోయినా ముందు చాలామంది ఇట్టే అనుకుంటారు, వచ్చేసాం అమ్మయ్య కొంత సుఖమని. మంత్రులతో సహా మా మాజీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. బహుశా నేను అనుకోవడం మంత్రి పదవి నుంచి పోయి కాన్స్టిట్యూషన్లకు అమ్మయ్య అనుకుంటారేమో తెలియదు. ఎందుకంటే అది బాధ్యతే. తను పరిగెడుతుంటాడు, తన టీంను పరిగెత్తిస్తుంటాడు. అండ్ పార్టీలో ఉన్న వాళ్ళను దాదాపు ఎమ్మెల్యేలుగా కూడా మీరు ఎక్కడన్నా గమనించారా? ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత 2 ఏళ్ల ముందు అధికారంలో ఉన్నవారు ఇల్లు పోయి తలుపు తట్టాలంటే భయపడతారు. ఎందుకంటే శాపనార్థాలు తిట్లో ఉంటాయి, ఎందుకంటే ఏమో ప్రామిస్ చేసి ఉంటామని. మా వాళ్ళు వెళ్లే ముందు కూడా హెజిటేట్ చేశారు. ఏంటబ్బా ఈయన ఇప్పుడే పంపిస్తున్నాడు ఇంత త్వరగా, ఏదో ఎలక్షన్ టైం పోతే 4 హామీలు ఇవ్వచ్చు, ఇప్పుడు పోతే ఎట్లుంటుందో అన్నారు. పోయి వచ్చినాక ఆయన అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా అరే ఇంత ప్లెజెంట్గా ఉంది, ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు 2 స్కీములు చెప్తే వాళ్ళు ఇంకో 2 స్కీములు కాదన్నా మాకు ఇది కూడా వచ్చింది అని చెప్పడం, గుర్తు చేయడం. సమస్యలు చెప్పలేదా? అవి చెప్పింటారు. ఇదిగో ఇక్కడ ఇది ఉంది, అక్కడ కాలేదు ఇది అంటే తప్పకుండా వాటిని అదే. దాని నుంచి వచ్చిందే మళ్ళీ గడపకు పోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేయండి, మళ్ళీ దానికి సంబంధించిన కొంత బడ్జెట్. ఇప్పుడు ఇది చెప్పండి, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో, ఈ రెండింటిని మీరు ఎట్లా పోలుస్తారు? దానికంటే వైసీపీ మేనిఫెస్టో ఎలా మెరుగైందని వివరిస్తారు? మెరుగు కంటే ఇది బాధ్యతాయుతంగా ఉంది. ఒకటి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ పెట్టిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అండ్ ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది, కష్టసాధ్యమైన ఎట్లయినా అమలు అవుతుంది అనే నమ్మకం క్రియేట్ చేసేటట్టుంది 2 కారణాల వల్ల. ఒకటి 5 ఏళ్ళు గతంలో అమలు చేశాను,
ప్రతిదీ క్యాల్కులేటెడ్గా ఖచ్చితంగా ఒక అకౌంట్ బుక్లో రాసినట్టు ఇంకొక ఇది రాసినట్టు మనం ఇంట్లో ఎట్లా తయారు చేసినప్పుడు ఇది ఈ ఇయర్ మనకు వచ్చే దాంట్లో ఇంత ఖర్చు పెట్టి చేయాలనుకోండి ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ హెడ్ కానీ ఫాదర్ కానీ పేరెంట్ కానీ తయారు చేసుకునే బడ్జెట్ లాగా మాది ఉంది. అటువైపు నిజంగా పేరెంట్ కూడా ఎవరన్నా చేస్తే అర్జెంటుగా పోయి రేసుల్లో ఏదో కడితే ఆడ నుంచి వచ్చేస్తే ఇంకోటి చేసి గాల్లో మేడలు కట్టి ఇంకోటి చేసి చేయొచ్చు అని అన్నా ఉంది. లేదా ఒకసారి అయిపోయినాక మళ్ళీ రేపు చెప్పేస్తే రేపు పొద్దున రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, రేపు తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు చూసుకోవచ్చు అనే వాళ్ళ ఇర్రెస్పాన్సిబుల్గానే ఉంది. ఇంకా దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గురించి చూస్తే మీరే ఇంతకుముందు అన్నారు, ఆయన గతంలో ఆయన రికార్డు చూస్తే ఏది నిలుపుకోలేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకోలేదు. పైగా ఆ రోజు 3 సెంట్ల స్థలం అని ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టిస్తానంటున్నాడు ఇక్కడ వచ్చేసి. ఆ రోజు గ్యాస్ మీద సబ్సిడీ అన్నాడంటే సేమ్ అవే మళ్ళీ వచ్చి ఈసారి 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు. అంటే ఏదో కొత్తవి కూడా కాదు, రుణమాఫీ ఒకటి అనలేదు, అంటే కొడతారనుకున్నాడు మరి ఒప్పుకోరనుకున్నాడు తెలియదు, కానీ అంతగా రిజిస్టర్ అయిపోయిందేనేమో. ఇది ఎక్కడ గుర్తుంటుందిలే. నిరుద్యోగ భృతి ఆ రోజు 1000 నుంచి 2000 అన్నాడు, ఈసారి 3000 అన్నాడు ఏకంగా. సో అలాగే ఆ రోజు మమ్మల్ని శ్రీలంక అన్నోడు ఈరోజు అది మరి సోమాలియా కూడా కాదు, అంతకంటే ఘోరంగా ఎట్లా అవుతుందో అలాంటి హామీ ఇచ్చాడు 150,000 కోట్లు అనేది. ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు లాస్ట్ 5 ఇయర్స్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అంటే రెండింటి మధ్య తేడా తెలియకపోతే నిజంగానే కష్టమేమో తెలియదు. ఇటువైపు ఏమో ఆకర్షణీయంగా ఉంది. అమ్మఒడే తీసుకోండి, మీరు ఇస్తానన్న 15 ఒకరికి ఇస్తానంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ముగ్గురుంటే 45,000 ఇంకా కనమన్నాడు. అలాగే 20,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టారు రైతులకి, మీరు 16,000 అంటున్నారు. ఇక పెన్షన్స్ విషయం మీరేమో 3,500 చేస్తామంటున్నారు, అది గారు 2028, 29కి ఆయన అయితే 4,000 ఇప్పటి నుంచే ఏప్రిల్ నుంచే నేను బకాయిలతో సహా ఇస్తాను. ఇక్కడ నాకంటే ఈ మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉంది, మీ మేనిఫెస్టో ఏం నిజాయితీ ఆర్థిక క్రమశిక్షణతో ఉంది. ఈ ఆకర్షణ అనేది ప్రజలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా. కానీ 2 అనుభవాలు ఉన్నాయి వీళ్ళకి. 14లో ఆయన ఇచ్చింది పక్కాగా మొత్తం కంప్లీట్గా ఒక్కటి అమలు చేయకుండా మోసం చేయడం ఒకటి కనపడింది, దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. అలాగే 19, 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి పూర్తి చేస్తూ మేము మధ్యలో ప్రజలను మర్చిపోనివ్వలేదు. 14, 19 మధ్యది ఖచ్చితంగా ప్రతిసారి మా వాళ్ళు కిందికి వెళ్ళి గుర్తు చేస్తున్నారు, అమ్మ అదిగో ఆ రోజు ఆయన ఇట్లా ఇది. నేను ఇప్పటికే చెప్తుంటా, మేము ఎందుకు వదులుతాం, గుర్తు చేస్తూనే ఉంటాం, మాదేమో ఇదో నిజాయితీతో కూడింది, మీరే ఆలోచించండి అని చెప్తున్నాం. అది బాగా రిజిస్టర్ అయినట్టు ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే ఈరోజు ఆయన ఇచ్చిన సూపర్ 6 ఏదో చెప్పారు కదా, 6 పాయింట్స్ సంబంధి ఆ ప్రామిసెస్ ఈరోజు వచ్చినవి కాదు, ఐ థింక్ 6 నెలలు అయిందా. కరెక్ట్. రాజమండ్రి మహానాడు, మినీ మహానాడు ఎప్పుడో పెట్టేప్పుడు వచ్చింది. ఎవరన్నా పట్టించుకున్నారా దాని గురించి? వాళ్ళు ఆఖరి కొద్ది రోజులు అయినాక ఆ 2 పత్రికలు వాళ్ళే బ్యానర్ పెట్టాలంటే కూడా ఇబ్బంది పడుతూ వచ్చారు దాని గురించి. నిజంగా అయితే ఈరోజు మేనిఫెస్టో అక్కర్లేదు, వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఆకర్షణలోకెల్లా ఆకర్షణ, బహుశా దేశంలోనే ఇంత సూపర్ 6 ఎక్కడ నిజంగానే ఉండదు, ఇంత సూపర్ 6 ఇచ్చిన పథకాలు అవి. ఎందుకంటే అన్ని సెక్షన్స్ను దాంట్లో కూడా ఎంత వేగ్గా ఉందంటే కనీసం వీళ్ళకే ఇస్తామని కూడా లేదు. దాని మీద ఇచ్చాలని మళ్ళీ బీసీలకు వాళ్ళకి ఇస్తే మిగిలిన ఎస్సీలు మైనారిటీలు వాళ్ళకి 50 ఇయర్స్కే ఇది అన్నారు. అంటే మీరు గమనించే ఉంటారు, మేనిఫెస్టోలోనేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి 50 ఏళ్ళకి అన్నారు, అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి అందరికీ అన్నారు. అర్హతలు చెప్పలేదు, ఎక్కడ ఇది అనలేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆ రోజు అవి చూడగానే ఇది అయ్యేదే పోయేదే, ఇతను ఇట్లే మాట్లాడుతుంటారు, గాలి మాటలని జనం అనుకున్నారు అర్థమవుతుంది. అందుకే మేనిఫెస్టో రిలీజ్ డే రోజు కూడా ఎలాంటి ఇది లేదు. దానికి ముందు మధ్యలో ఎక్కడో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి 45 నిమిషాలు ఆయన వాడితే ఓ 2 నిమిషాలు మధ్యలో దీని గురించి అంటున్నాడు, అంతకుమించి తను అనట్లేదు. ఆ పత్రికలు కానీ వాళ్ళు దాన్ని హైలైట్ కూడా చేయట్లేదు. అంటే ఆయనకు తెలుసు ఇది ఎవరు నమ్మరని, ఆ పత్రికలకు మీడియాకు తెలుసు నమ్మరని. కానీ ఎక్కడో తగులుకుంటుందేమో, కొండకు వెంట్రుకట్టు లాగి చూద్దాం పడుతుంది అంటారు కదా, అట్లా వేసి చూశాడు. బహుశా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత జనం అంత సులభంగా నమ్మరనేది ఆయనకు అర్థమైంది. బట్ అది ఒక రిచువల్, ఆయనకు తెలిసిన విద్య ఇది ఒకటే కాబట్టి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు, అందరూ విన్నారు. అంతకు మించి నేను ఇస్తానని ఆయన అంటున్నారు, అదే విన్నారు. కానీ జర్నలిస్టులు కావచ్చు, మీలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా అడిగినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే నేను సంపద సృష్టిస్తాను అని అంటున్నారు. సంపద సృష్టించి ఈ సంక్షేమాలు అమలు చేస్తానంటున్నారు.
అది ఇంతవరకు ఆ హిస్టరీ లేదని మా నాయకుడు తను ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు ఉందా అంటే అతని కర్మగాలి మొత్తం అతని టైంలోనే ఉంటుంది. ఎక్కడికి పంపించాడు డబ్బు నిజంగా కనపడడం తెలియదు, కానీ బహుశా అంతా సైఫన్ ఇదే చేశాడేమో. క్లియర్గా వరుస ఇయర్స్ చూస్తే ఎప్పుడైతే చంద్రబాబు అధికారం అంటే అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఇతను ఒకటి ఇచ్చింది లేదు, డెవలప్ అయింది లేదు, క్రియేట్ చేసింది లేదు. అతను నిజంగా ఏదన్నా అవకాశం వచ్చింది బహుశా 14లో అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి అని పేరుతో మొదలు పెట్టింది. మర్యాదగా దాన్ని గన ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్తో ఆర్గానిక్గా మొదలు పెడితే నిజంగా తనకు క్రెడిట్ వచ్చేదేమో తెలియదు, అండ్ ఒక ప్రాక్టికల్గా ఒకటి క్యాపిటల్ తయారయ్యేది. తయారైనాక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు దాని గురించి ఇంకొక ఆలోచన మార్చాలని? ఎప్పుడైతే ఈయన తన ఆస్తులు పెంచుకోవడం ఎట్లా, తన కోటరీవో తన బినామీలవో తన ఫ్యూచర్కు సంబంధించి ఒక లడ్డులా ఓ రియల్ ఎస్టేట్ బోగస్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేవాడు ఎట్లా చూస్తాడు, ముందు రైతులతో అన్ని రాయించుకొని దాని మీద బిజినెస్ మొదలుపెట్టి అది చుట్టుపక్కల ఏదన్నా ఏమొస్తే అది పెట్టేసి ఓ వెంచర్కి స్టార్ట్ చేస్తారు. ఆ రకంగా ఇవన్నీ చూపించి ఒక రియల్ ఎస్టేట్ ఇచ్చేయాలని ప్రయోజనంలో టైం అంతా పోయింది. పెట్టిన 5,000 కోట్లు సగం సగం రోడ్లు వేసి వదిలేశాడు, అక్కడ ఇచ్చేసాడు. అదొక్కటి తనకు అవకాశం ఉంది, పోగొట్టుకున్నాడు. అలాగే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిది చూసిన తర్వాత సరే తనకు అవకాశం రాలే, 14లో ఫస్ట్ టైం, 9లో రాలే, 14లో వచ్చిన తర్వాత అరే ఆయనకు అంత పేరు వచ్చింది ఒక 2 స్కీముల వల్ల, ఫ్రీ కరెంట్ వల్ల, 2 స్కీముల వల్ల. మనం వాటికి మరింత పదును పెడదాం, ఈ వయసు వచ్చింది 4 కాలాల పాటు అనుకుంటే కొంత పేరు వచ్చేదేమో, అది చేయలే. అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లారిటీ ఉందో, తనకు ఎందుకోసం వచ్చాడు రాజకీయాలనేది ఈయన క్లారిటీ ఉంది. ఎందుకోసం వచ్చాను, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మీరు ఎప్పుడు నిద్రలో లేపడినా ఆయన ఒకటే చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు ఇళ్లల్లో అనుకుంటే చిరునవ్వు రావాలి వాళ్ళకు మా మొహాల్లో, అలాగే ప్రతి వాళ్ళకు పేద గుండెల్లో నేను ఉండాలనేది నాకు. మా తండ్రి ఫోటో దగ్గర ఉండాలా, నా పక్కన నా ఫోటో ఉండాలి చనిపోయిన తర్వాత మొదలైంది. ఈరోజు ప్రతి పేద గుండెలో నా బొమ్మ ఉండాలనేది అనుకోవడం ఉంది. ఎందుకు ఇది పెట్టుకున్నాడు, ఒక ఉదాత్తమైన ఇది పెట్టుకున్నాడు అంటే మనిషి పుట్టాక చేయగలిగిన చుట్టుపక్కల వాళ్ళకి ఎట్ట చేస్తున్నాము, అధికారంలోకి వచ్చాక ఇంకా మానవత్వంతో కూడిన ఓ బాధ్యతాయుతమైన పాత్ర నిర్వర్తిస్తేనే రాజకీయ నాయకుడు పరమార్థం దాని రాజకీయానికి అనేది ఈయన అనుకుంటే రైట్. ఆయనకున్న క్లారిటీ ఏమో పూర్తి చంద్రబాబు నాయుడుకు అధికారం అనేది మనము ప్రజలు మనకిచ్చేది వాళ్ళ బాధ్యత అయితే ఎంజాయ్ చేయడం మన హక్కు, అనుభవించడం మన హక్కు. దాని కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కష్టపడాల్సిన అవసరము రాలే ఆయనకు, అందువల్ల దాని విలువ తెలియదు అనుకుంటా. అన్నందువల్ల ఎంత చేసినా తన వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారానో మీడియాలో బలంగా ఆయన నమ్మేది, మీడియాలో ఏది కనపడితే జనం అది నమ్ముతారని. సో మీడియా మేనేజ్మెంట్, వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారా వీటి ద్వారా అధికారంలో ఉండొచ్చు అనేది ఆయన ప్రయత్నం చేస్తాడు. వచ్చిన తర్వాత హీఈస్ నాట్, ఎప్పుడైతే తను రావడం అడ్డదారిలో వస్తాడో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు పీపుల్ కానీ ఎవరికి కాదనేది ఆయనకు బలంగా ఉంది. అందుకే మీరు ఈరోజు గమనిస్తే మన బాధ్యతగా చెప్తాడు ఆయన ఉపన్యాసాల్లో కూడా, ఇది మీ బాధ్యత అంటాడు. ఇది మీకు బాధ్యత మాత్రం లేదా, జగన్మోహన్ రెడ్డిని దించే బాధ్యత మీది కదా అని అడుగుతాడు. నన్ను కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీది కదా అని అడుగుతాడు. ఎందుకంటే నేను ఏదైనా సృష్టించగలను, చేయగలను అంటాడు. రెండవది సంపద సృష్టి, మీరు అన్నారు. సంపద సృష్టి డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఉండడమే కాకుండా చెప్పుకోదగ్గది ఒక్కటి లేకపోగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాత్రికి రాత్రి రాగానే సంపద ఎట్లా సృష్టిస్తాడు? ఓ ఫ్యాక్టరీ పెట్టాలంటే అప్రూవల్ కావాలి. పెట్టిన ఫ్యాక్టరీలో వస్తే నువ్వు ఫస్ట్ 5 years 10 years కన్సెషన్సే ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, నీకు రావాల్సింది ఇది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకో, కానీ సంపద అయితే రాదుగా. నువ్వు సంపద ఎట్లా సృష్టిస్తావు? రాత్రికి రాత్రి బహుశా అమరావతి లాగా ప్రజలందరూ ల్యాండ్ ఇస్తే దాన్ని అమ్మేస్తే 30,000 ఎకరాలు, దాంట్లో ఏమైనా డబ్బులు వస్తే ఆ డబ్బులనే అనుకోవాలి. పోనీ అలాంటిది హైదరాబాద్ లాగా నీకు ల్యాండ్ అమ్మడానికి అలాంటిది ఇక్కడ లేదుగా. నువ్వు ఏ రకంగా సృష్టిస్తావు, నువ్వు ఎక్కడ చేస్తావు? లేదు. ఏమంటే నాకు తెలుసు కదా, నేను సృష్టిస్తా కదా, మీరు నమ్మండి అంటాడు. ఇది ప్రజలు నమ్మట్లేదని తనకు తెలుసు. ఈ మధ్య డెస్పరేషన్ చూస్తే మీకు ఇంకా అంతా అయిపోయింది. ఫైనల్ దీంట్లో మీకు సినిమాలో లాస్ట్లో విలన్ అంతా అయిపోయాక ఇంక ఎంత చెప్పినా అవతల ఏమి చేయలేని స్టేజ్ వస్తుంది కదా, అలాంటి స్టేజ్ ఈరోజు మన స్టేట్లో కనిపిస్తుంది. దానివల్లే డెస్పరేషన్ పోతాడు, మరింత మర్కియర్గా తయారవుతున్నాయి అని తిట్లు కానీ మాటలు కానీ ఇవి. నవరత్నాల్ని 5 ఏళ్ల పాటు మీరు అమలు చేశారు, 98% హామీలు అంటున్నారు. కొత్తగా ఏమన్నా ఇస్తానంటే ఇవ్వలేము, మేము నిజాయితీగా చెప్పాలి అవి అంటున్నారు. కానీ అవే నవరత్నాల్ని మళ్ళీ కంటిన్యూ చేయడం, నవరత్నాలు ప్లస్ పేరుతోనే మీరు ముందుకెళ్ళడానికి కారణం సార్?
ఒకటి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది, అవి కంటిన్యూ అయ్యే ప్రతిదీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్లస్ దాన్ని సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ట్రాన్సిషన్లో ఉన్నాం, ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి పోతున్నాం. మనం నెక్స్ట్ 5 years పోయేసరికి ఈ కంటిన్యూయేషన్ చేయడం అనేది అత్యవసరం. మా ఉద్దేశంలో, ఆయన ఉద్దేశంలో అక్కడికి వచ్చేసరికి అప్పటికి సుమారుగా సెల్ఫ్ రిలయంట్గా అయ్యేంతవరకు కొంత రావచ్చు ఫ్యామిలీస్. ఇవన్నీ ప్రూవ్ అయినవి అండ్ వీటి ద్వారా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. మీరు ఏ స్కీమ్ చూసుకున్నా వ్యవస్థ బాగుపడడంతో పాటు విద్యార్థులు బెనిఫిట్ అవుతున్నారు. ఇంకా స్కూళ్ళు ఫైనల్ కావాల్సినవి ఉన్నాయి, హాస్టల్స్ కావాల్సినవి ఉన్నాయి. అలాగే ఐబీ సిస్టమ్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు, దానికి సంబంధించి ఇంకా టీం అంతా ట్యూన్ కావాల్సింది ఉంది. అండ్ దీని బెనిఫిట్స్ అన్నీ వెళ్ళగా ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగింది, చిన్న చిన్న బిజినెస్లు పెరిగినాయి. వాటి వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. వ్యవస్థలో పూర్తి ఇంతకుముందు ఉన్న సెంట్రలైజ్డ్ కొద్దిమంది సంపన్నులు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వాళ్ళ ఆదాయం పెంచుకొని మన ఎకానమీ బూస్టర్ కింద పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఫర్దర్ ముందుకు పోవడానికి ఇవన్నీ ఉంటే తప్ప సడన్గా ఆగిపోతాయి. మా వర్రీ కూడా అదే. ఈరోజు ఎవరైనా పొరపాటున వాళ్ళు పవర్లోకి రావడం అసాధ్యం, కానీ అటువైపు వాళ్ళు ఓటు వేస్తే ఏదన్నా ఉంటుందేమో అనుకునే వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే పెట్టుకోమని ప్రజలకు కూడా మేము కంటిన్యూ చేసి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది, ఏది మొదలైందో ఒక యజ్ఞంలాగా మొదలై సత్ఫలితాలను ఇస్తుందో అవన్నీ, ఆ ఫలాలన్నీ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాటి కల్మినేషను పూర్తి ఫలాలు అంది రావడానికి ఒక 2 generations మళ్ళీ తయారు కావడానికి ఈ పథకాలు కొనసాగడం అనేది అత్యవసరం. చంద్రబాబు వస్తే మొత్తం, చంద్రబాబు కానీ అలాంటి వాళ్ళు వస్తే ఇవన్నీ ఆగిపోతాయి. ఆగిపోతే ఇన్నాళ్ళు పెట్టింది వృధా అవుతుంది. మళ్ళీ మొత్తం వెనక్కు వ్యవస్థపై ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కు పోతుంది. అది మేము మార్చినా అదే అవుతుంది. అందుకోసమే కంటిన్యూ చేస్తున్నాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తన అనుభవాన్ని వివరిస్తారు. మేనిఫెస్టోలకు సంబంధించి మీకు టీడీపీకి ఉన్న తేడా ఏంటి? మంత్రిగా ఉన్నప్పుడు ఇందా సజ్జల గారు చెప్పినట్లు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయంలో కూడా? సార్, మేనిఫెస్టో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మీనింగ్ తీసుకొచ్చారు సార్ దానికి. అప్పటి వరకు కూడా చంద్రబాబు 14 ఏళ్ళ పరిపాలనకు చూసుకుంటే కనుక మేనిఫెస్టో అనేది ఎన్నికల ముందు మాట్లాడేయడం, దాన్ని పక్కన పడేయడం చూసాం. కానీ మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచి ఇందాక మా సజ్జల గారు చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ప్రతి ఒక్క మినిస్టర్ కానీ, ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆ మేనిఫెస్టో ప్రతి వాళ్ళు ఎదురు పెట్టుకోవాలని చెప్పని మొట్టమొదటి రోజున ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మేనిఫెస్టో మీద ఎప్పటికప్పుడు రివ్యూస్ ఎలా అమలు అవుతుంది వాటి మీద అని చెప్పని ఎప్పటికప్పుడు ఆ మేనిఫెస్టో రాసేటప్పుడు కూడా మీరు కావాలంటే గతంలో 2014లో ఒక తప్పుడు హామీ ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వంలో రాలేకపోయారు. రుణమాఫీ ఆ రోజు చంద్రబాబు ఇచ్చాడు, ప్రజలు అతనైతే చేస్తారని చేశారు. కానీ ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నది, 2019లో ఉన్నా నేను. ఆ రోజు చెప్పేవాళ్ళు చాలామంది, ఆ ఒక్కటి పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారని. కానీ ఆయన అధికారమైన పక్కన పెడతాడు తప్ప ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి ఆలోచించే వ్యక్తి ఆయన. అదేవిధంగా 2019లో కూడా 2019 మేనిఫెస్టో చేసేటప్పుడు కూడా కొన్ని హామీలు ఇంకా చేర్చమని అడిగితే కూడా ఆయన ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చేయగలుగుతామో అంతవరకు పెడతాం తప్ప ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన నా థాట్లో కూడా రాదు అని చెప్పి. అంటే మీరు మంత్రిగా ఉన్నారు, అప్పుడు మేనిఫెస్టో డిక్లేర్ చేశారు, సచివాలయం ఇది పెట్టమన్నారు. నిజంగా మీరు నమ్మారా? ఇలా 2.5 లక్షల మంది వాలంటీర్లు, అలాగే 1.5 మంది సచివాలయాలు, ఈ వ్యవస్థ అంతా వస్తుంది అంటే అదొక ఊహాజనితమైనటువంటిది అనిపించిందా? నిజంగా నమ్మారా? అంటే ఒకటి సార్, ఆ మేనిఫెస్టో కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు ఆయన మాకు ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్ని. దాని మీద ఆల్రెడీ పూర్తిగా చేస్తారని నమ్మకం అయితే మాకుంది. నాకైతే పూర్తి విశ్వాసంతో చేశాను. అదేవిధంగా వ్యవస్థని కొన్ని విషయాలు చూస్తే ఆయన చెప్పిన దానికంటే కూడా ప్రాక్టికల్గా బయట చూసిన తర్వాత దీనివల్ల ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి అని అనుకున్నాం మనం. కానీ ఈరోజు ఎన్నికల కోసం వెళ్తున్నప్పుడు ఈ 2 నెలలు వాలంటీర్లు లేకపోవడం వల్ల అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ ఈ రోజు వరకు కూడా సరిగ్గా ఇబ్బంది పడే పరిస్థితి ప్రాక్టికల్గా చూసాం. ఈరోజు చాలామంది పేదవారు పథకాలు అందే వాళ్ళకి చదువు చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు కొన్ని అప్లికేషన్స్ తీసుకోవాలి, కొన్ని సిస్టమ్స్ చేయాలి. అవన్నీ కూడా వాళ్ళకి పూర్తి చేసే అవకాశం ఉండేది కాదు. దాదాపు ఇప్పుడు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే వచ్చిన దానికంటే కూడా ఖర్చు ఎక్కువయ్యేది. వాళ్ళ లైన్లో నుంచొని వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టుకెళ్ళడం, లేదా రిక్షా బండి మీద వెళ్ళడం,
ఆ ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా చివరి రూపాయి వరకు లబ్ధిదారులకు వెళ్తుంది. ఈరోజు చివరి రూపాయి వరకు లబ్ధిదారులకు వెళ్తుంది. అది వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఈరోజు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే వాలంటరీ వ్యవస్థని ఏ విధంగా మాట్లాడాడో మన అందరికీ తెలుసు. అటువంటి వాలంటీర్కి మేము 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ గురించి ఏదో మాట్లాడాడో మనకు తెలుసు. గతంలో అంటే అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే పప్పు బెల్లాలాగా డబ్బు పంచి పెడుతున్నాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ప్రతిదానికి 2 3 పెట్టి మేనిఫెస్టోలు పెట్టేశాడు. అమ్మఒడి ఒకటంటే 1 కాదు 4 ఇచ్చేద్దాం, ఒక వేలం పాటలాగా. ఇప్పుడు చేయూత అనగానే చేయూత నెలకింత ఇచ్చేద్దాం, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు చేశాడు, మనం 50 ఏళ్ళు చేసేద్దాం, ఏదేదో సినిమాలో ఉంది. సేమ్ అదే స్టైల్లో ఉంది తప్ప ఒక్కళ్ళు కూడా. నేను ఈరోజు గత 3 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నా సార్. ఏ ఒక్కరి నుంచి కూడా చంద్రబాబు మేనిఫెస్టో బాగుంది, మీ మేనిఫెస్టోలో ఏంటో జగన్మోహన్ పెట్టలేదని చెప్పి ఏ ఒక్కరు అడగలేదు సార్. బాబిస్తున్నాడు, ఆయనకి సాధ్యమైనంత మాకు సహాయం చేస్తానని చెప్పి పేదవారు భావిస్తారు. పెన్షన్ల మీద నమ్ముతున్నారా జనం దగ్గరికి వెళ్ళినప్పుడు? అసలు పెన్షన్, చంద్రబాబు పెన్షన్ గురించి ఎవరు నమ్మరు సార్. ఎవరు నమ్మట్లేదు, నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు అవాతాతలు అయితే ఈరోజు నిజంగా చంద్రబాబుకి ఇంత కక్ష ఉందా అనిపిస్తుంది. వాళ్ళు జగన్ అయితే మాకు నమ్మకం ప్రకారం 1వ తారీఖు ఇచ్చేస్తాడు, మళ్ళీ చంద్రబాబు అనుకో ఇదే ఎన్నికల ముందు పసుపు కుంకుమ హామీలాగా ఉంటే తప్ప చంద్రబాబు మేనిఫెస్టోని ఇందాక మీరు చెత్త కాగితం దానికంటే ఎక్కువగా చెప్తారు. చెత్త కాగితం కాదు, అసలు పనికిరాని కాగితం అసలు అది. ఆ విధంగా ఉండేది అతను మేనిఫెస్టో. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కూడా తప్పుడు హామీలు లేకుండా ఇచ్చే హామీలనే పెడతామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు నమ్ముతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారినే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడని చెప్పిన నమ్మకం ప్రతి వాళ్ళకి ఉంది. అదే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారని నమ్మకం ఉంది. చంద్రబాబు మేనిఫెస్టోని ఏదైతే ఎన్నికలు అయిపోయినా మరుసటి రోజు అయితే చెత్తపట్లో పడేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు తప్ప చంద్రబాబు అనే వ్యక్తిని రాష్ట్ర ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. రైట్. ఇక వాసిరెడ్డి పద్మ గారు మేనిఫెస్టోలకు సంబంధించి తన విశ్లేషణ ఇస్తారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి చెప్పాలండి, తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నిటికీ అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. అప్లికేషన్ పెట్టుకోమంటే జనమంతా రోడ్ల మీద పడి గందరగోళం అయింది. అప్పుడు ఒక ఆయన ఎవరో వీడియో చేశాడు, అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, మేము ఇక్కడ ఇన్ని పాటలు పడుతున్నాం, వీళ్ళు ఇస్తారో తెస్తారో తెలియదు కానీ మేమంతా రోడ్ల మీద నిలబడి పాటలు పడుతున్నామని ఒక వీడియో తీసి జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేస్తుంది, దానికి తేడా తెలుసుకోండి అని చెప్పారు. ఎట్లా కాన్ఫిడెన్స్గా తీసుకుంటారు? ఈ రెంటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని తీసుకొస్తాము అని చెప్పి అన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సక్సెస్ని చూసిన తర్వాత తీసుకొస్తా ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని స్టడీ చేసి వచ్చినాయి, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది 2 లక్షల పైగా వాలంటీర్లని నడిపేటటువంటి సిస్టమ్ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు ఆ నాయకత్వం ఎవరికి లేకపోవడం. ఎందుకు వాలంటరీ వ్యవస్థ వాళ్ళ అంత పెద్ద అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుందని తెలిసినా కూడా తాము కంట్రోల్ చేయలేము అనేటటువంటి ఒక అభిప్రాయంలో ముఖ్యమంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సాధ్యమైంది సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే వాలంటరీ వ్యవస్థ కానీ ఎందుకు సాధ్యమైంది అంటే, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, అధికారులు ఒక సీరియస్నెస్ని తీసుకొచ్చారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలోనే ఒక సీరియస్నెస్. ఇది మేనిఫెస్టో, ఇది ప్రజలకు చేరాల్సిన మేనిఫెస్టో. ఐఏఎస్ చదివాము అనేటటువంటి అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. ఇప్పటిదాకా వ్యవస్థలో కొట్టుకుపోతున్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. మొట్టమొదటిసారిగా వాళ్ళు పాలనా వ్యవస్థలో తామెంత భాగస్వామ్యం కావాలి, ప్రజలకు ఎంత సేవ చేయాలి అనేటటువంటిది గుర్తు చేసినటువంటి ముఖ్యమంత్రి తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సీరియస్నెస్ పైనుంచి కింద దాకా పాకి ఒక వాలంటీర్కి కూడా చేరింది. ఎందుకంటే మిగతా వ్యవస్థలో ఎవరూ కూడా ఇంత నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు లేరు. కేవలం సేవా దృక్పథం అని నియమించినప్పటికీ కూడా ఇన్ని లక్షల మంది కంట్రోల్లో ఉండడానికి ₹1 అవినీతి లేకుండా డబ్బు ఇచ్చినట్లుగా ఇంటి వద్దకు చేర్చడం అనేటటువంటి వ్యవస్థ ఆషామాషిగా జరిగింది కాదు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పటిష్టమైనటువంటి మెసేజ్. ఆయన కంట్రోల్ చేయబట్టి ఇది జరిగింది తప్ప ఏ రాష్ట్రంలో కూడా పెడతారు భవిష్యత్తులో కూడా, కానీ సక్సెస్ అవ్వదు. చంద్రబాబు కూడా పెడతాడు, వస్తే పెడతానంటున్నాడు, కానీ అస్సలు మిగతా వాళ్ళకే సాధ్యం కాలేదు. చంద్రబాబుకి వాలంటీర్లను నడపడం అన్నా లేదా మిగతా ఇట్లాంటి నిజాయితీ వ్యవస్థలను నడపడం అనేటటువంటి అతని వల్ల కాదు. కాబట్టి ఏ స్థాయిలోనైనా సరే అవినీతి లేకుండా నడపగలిగాము అని అంటే అది నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, కమిట్మెంటు. నడిపేటటువంటి నాయకుడిని బట్టి ప్రభుత్వం ఉంటుంది, నడిపేటటువంటి నాయకుడిని బట్టి ప్రజలు వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి ఈ సక్సెస్ అంతటికీ కారణం
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షత. ఈ పార్టీ వాగ్దానాలు చూసి జనం ఎట్లా అట్రాక్ట్ అవుతారా లేదా, ఆల్రెడీ ఇచ్చినాయే కదా అనే పరిస్థితి ఉంటుందా? వాగ్దానాల మీద ఆకర్షణ లేదనేది చంద్రబాబుకి తెలిసిపోయింది. ఇంతకు ముందు ఆయన సూపర్ 6 అంటున్నా కూడా ఎక్కడ స్పందన లేదు, చర్చే లేదు. అసలు అతని వాగ్దానాల మీద చర్చ లేదు అని అర్థమైన తర్వాతనే ఇవాళ నెమ్మదిగా ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చారు. మీ ఆస్తులు లాక్కుంటారు, మీ భూములు లాక్కుంటారు అనేటటువంటి ప్రచారం ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ మేనిఫెస్టో ఫ్లాప్, వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అయింది కనుక ఇవాళ ఒక దొంగచాటు ప్రచారం. ఎలా అయితే వేటగాళ్ళు ఒక వలలేస్తారు, 4 బియ్యం నూకలు చల్లుతారు, నెమ్మదిగా వెళ్ళారు. అలాగే ఓటర్లను కూడా, ప్రజలను కూడా ఏమన్నా తమ వలలకు ఎక్కడ చిక్కుతారోనని ఇంకా ప్రయత్నం, ఇది చివరి ప్రయత్నం. పాజిటివ్ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు మేనిఫెస్టోని చూపించి సక్సెస్ అవ్వలేదు, లీడర్షిప్ని చూసి సక్సెస్ అవ్వలేదు, కూటమిని చూసి సక్సెస్ అవ్వలేదు. కాబట్టి నెగిటివ్ ప్రచారంలో ఉన్న సక్సెస్ అవుతామేనని చాలామంది వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఒక రకంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వాళ్ళు అసలు ముట్టుకోలేదు కదా వాళ్ళ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి భయపడ్డారు. అసలు దీనికి సంబంధించినటువంటి ఈ రోజు మాట్లాడమనండి మోడీ గారినో లేకపోతే ఇంకొకళ్ళను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి దాని మీద ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో దానికి సంబంధించిన ఒక మాట బీజేపీ వాళ్ళని మాట్లాడమనండి. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. మిగతా వీళ్ళ చంద్రబాబు సంగతి తెలుసు, పవన్ కళ్యాణ్ సంగతి తెలుసు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మాటకి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని చెప్పుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంత విష ప్రచారం జరుగుతూ ఉంటే ఆ రోజు మరి రాష్ట్రాలకు అన్నిటికీ ఎందుకు మీరు సూచించారు? ఈ పాయింట్ మీద ఎవరైనా మాట్లాడదలిచారా? చంద్రబాబు గారి మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. చంద్రబాబు గారి మేనిఫెస్టోని ఎవరు చూడటానికి కూడా ఇష్టపడలేదు అంటున్నారు, నమ్మట్లేదు అంటున్నారు. మేనిఫెస్టో ఒక ఫేక్ మేనిఫెస్టోగా చంద్రబాబు నాయుడు గారిది ఉంది. దాని మీద ఆయన అనుకుంటున్నాడు, నేను హామీలు ఇచ్చాను, అందరూ నా వైపు టర్న్ అయిపోతారని. ప్రజలు చాలా విజిలెంట్గా ఉంటారు. ఇందాక మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, అన్నా మనం రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీ ఈ రెండు మనం మేనిఫెస్టోలో పెడితే ఫస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చేస్తాం కదా. అంటే అలా చేయకూడదు, అసాధ్యమని మనం సాధ్యం చేయలేని చెప్పకూడదున్నారు. కరెక్ట్. అందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకసారి ఆ టైంలో వారిని కలిశాను, నేను లోటస్ బ్యాండ్లో. అన్నా మరి ఆయన ఇలా అంటున్నాడు కదా, మనం కూడా పెట్టేద్దాం, ఏమవుద్దులే అన్నా పెడతాం, ఈసారి గెలుస్తాం, అది చేయలేం, నెక్స్ట్ మనం గెలవం. అలా ఉండే నమ్మకం పోతే జీవితంలో మళ్ళీ పైకి రా, మనం రాజకీయంగా అది వద్దు మనకి అని నిర్మోహాటంగా చెప్పారు. మన రామకృష్ణారెడ్డి అన్ని వివరంగా చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నాడు. నువ్వేమేం చెప్తున్నావు? పక్కన నీ ఆర్థిక పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసేస్తే మరో శ్రీలంక అయిపోద్దని అదే నోటితో చెప్పావు. ట్రిపుల్ ఆయన చెప్పిన మేనిఫెస్టో అమలు చేయాలంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ సరిపోదు. మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసిన వెంటనే అదే రోజు చంద్రబాబు మాట్లాడుతూ అసలు ఈ మేనిఫెస్టో ఇంత వీక్గా ఉంటుందని నేను అనుకోలేదు, దీని గురించి చర్చే లేదు, ఎవరు పట్టించుకోరు ఈ మేనిఫెస్టో అన్నారు. అదే సమయంలో మీరు 99% హామీలు నెరవేర్చారనగా 98% హామీలు నెరవేర్చలేదని అంటున్నారు. దానికి ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా చెప్తే ఆన్సర్ ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 19 తర్వాత ఆల్మోస్ట్ 1 నెల నుంచే మొదలు పెట్టినట్టున్నారు అటాక్. అక్కడి నుంచి అటువైపు నుంచి ఇది జరగలేదు, అది జరగలేదని. సంవత్సరం దాటినప్పటి నుంచి అసలు ఏ హామీని అమలు చేయట్లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, 99 హామీల్లో ఏది జరగలేదని. ఏమి జరగలేదంటే చెప్పలేరు. అక్కడితో ఆగట్లేదండి, విధ్వంసం, వినాశనం, 30 ఏళ్ళు వెనక్కిపోయింది, ఇట్లాంటివన్నీ చెబుతున్నారు. డైలాగ్ పడిగట్టు. జనరల్ గా వాళ్ళ దాంట్లో ఏదన్నా అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. వాళ్ళు అంటున్న హామీలకు, వాళ్ళు అంటున్న విధ్వంసం కానీ ఇంకొకటి కానీ అది తెలియాల్సింది ఎవరికి? రాష్ట్రంలో ఉండే ప్రజలకు. వీళ్ళు అంటున్న మాటలు కానీ లేదా రాస్తున్న పత్రికలు కానీ, వాళ్ళు బ్యానర్లు చేస్తున్న వాళ్ళు కానీ, వీటికి ఏదైనా కరెన్సీ అంటే కొంచెం వాల్యూ ఏదైనా ఉంటుందంటే అవుట్ సైడ్ ది స్టేట్ ఉంటుంది. అందుకే మేము హైదరాబాద్, మీరు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అడుగుతుంటారు, హైదరాబాద్ వస్తే ఈసారి కష్టమంట కదా జగన్కు, మొత్తం అసలు ఏమీ ఇది లేదంట, చెప్పినవి సరిగా చేయలేదంట. అది ఎందుకంటే వాళ్ళకు పోయేది ఇది చూస్తుంటారు కాబట్టి. అలాగే ఎన్ఆర్ఐస్ బయట వాళ్ళల్లో కొంతమంది సిన్సియర్గా భయపడుతూ అడుగుతారు, చంద్రబాబు ఇంత పాయింట్ అవుట్ చేశారు జరగలేదంట. కానీ వాళ్ళు అతని దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఓటర్లు కాదు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఒకవేళ చంద్రబాబు గన ఈసారి పోతే ఎన్ఆర్ఐలతోనో ఎవరికైనా పోయి అక్కడ ఏదైనా ఒక దాంట్లో దానికి ఏదైనా పోటీ చేస్తేనో, ఒక వార్డుకో లేక ఇంకో దానికో, లేదా హైదరాబాద్లో ఇప్పుడు పోయి ఇంకో డివిజన్కి ఏమన్నా పోటీ చేస్తే కార్పొరేటర్గానో నేను ఇంత చేశానంటే హైదరాబాద్లో నంబర్లే, ఇంకో దగ్గరికి ఎక్కడికైనా పోలేదు. హైదరాబాద్ చూశారు కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన పాలన అనుభవించింది కాబట్టి. కానీ రాష్ట్రంలో
ఈ ఆల్మోస్ట్ 87% పైగా బెనిఫిట్స్ పోవడము. ఆరోగ్యశ్రీ లాంటిది అయితే ఐ థింక్ 90%, 95%, ఎందుకంటే 5 lakhs లిమిట్ పెట్టాం కాబట్టి చేయడము. అంటే ఇవన్నీ కళ్ళ ముందు, లేదా మనకు రాకపోతే మన ఇంట్లో ఎవరైనా పని చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా దాని గురించి వాటి గురించి చెప్పడము. కాబట్టి ఎంటైర్ స్టేట్ ఇట్ నోస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పక్షపాతి, ఎవరికి ఏం చేస్తున్నారు, చేసినందువల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్. విలేజ్ స్కైస్కేప్ మారిపోయింది. అంటే ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పటికీ వస్తున్న స్ట్రక్చర్స్ కొత్తగా వచ్చాయి. స్కూళ్ళు రంగురంగులు రకరకాలు తయారైపోయాయి. అక్కడ వస్తున్న లేటెస్ట్ డివైసెస్ అన్నీ వచ్చాయి. అంటే ఎవ్రీథింగ్ ద డెవలప్మెంట్ ఈజ్ వెరీ మచ్ విజిబుల్, యాజ్ వెల్ యాజ్ 90% పైగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వాస్తవం. అందువల్లే చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఇలాంటివి, మధ్యలో వచ్చిన ఏ ఎలక్షన్ జరిగినా స్వీప్ చేస్తూనే వస్తున్నాం, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. కుప్పం ఫస్ట్ టైం అంతా ల్యాండ్స్ ఈసారి గెలుస్తారా కుప్పంలో? ఏమండి ఈసారి గెలుస్తారా కుప్పంలో? ఖచ్చితంగా ఖచ్చితంగా. అంతే కదా. ఆయన ఇప్పుడు ఈ ఎప్పుడు మొదలు పెట్టాడో మీకు తెలియాలి. ఏ ఇయర్ ఆయన పోయింది? రెండో ఎలక్షన్ కదా. ఎవరు? 83 ఎలక్షన్ కుప్పం వెళ్ళాడు కదా. 83లో ఓడిపోయాడు చంద్రగిరిలో. చంద్రగిరి ఓడిపోయి తర్వాత 89లో వెళ్ళాడు. 85 పోటీ చేయలేదు. 89 ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను పర్సనల్గా పోలా, అక్కడ తిరగల. ఈసారి తను రిపీటెడ్గా వెళ్ళాడు. ఆయన భార్య డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఇవన్నీ ఎక్కడ ఇల్లు కడతానంటున్నాడు, అది కూడా పూర్తి కాలేదు, దానికి పర్మిషన్ రాలేదని సాకు చెప్తున్నాడు. కానీ ఆయన కట్టదలుచుకోలేదు. అక్కడ ఎలాగో రాననుకున్నాడు, సీటు కూడా పోతుంది అనుకున్నాడు, తెలియదు. కానీ ఆయన కుప్పం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ చేశారు. ఆ కుప్పంకు నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాలువతు అంతా వస్తే ప్రపంచం అంతా తెలుసు. నీళ్లు ఈసారి లాస్ట్ టైం వర్షాలు సరిగా లేవు, వాటర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి. అది పూర్తి చేశారు, ప్రారంభించారు, వాటర్ ట్రయల్ కోసం వదిలారు. రెండో రోజు రావే అని అడుగుతారు ఎవరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎవరు రేపు వర్షాలు పడితే నీళ్ళు వచ్చినాక రాక ఎక్కడికి పోతాయి? ఇదేమి పట్టిసీమ మాదిరి వేసి ఇక్కడ చిన్న కాలువ దగ్గర నీళ్లు తీసింది కాదు కదా. మీ ఏరియాకు అసలు రావు. చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకొని ఏరియాకు, కుప్పంకు నీళ్లు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, సగర్వంగా దాన్ని ప్రకటిస్తాము, దాన్ని ప్రారంభిస్తాము. రేపు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వస్తాయి. అయినా సరే రాలే కదా, రెండో రోజు ఎండాకాలం ఎందుకు వస్తాయి? ఒకే ఒక్క విమర్శ వాళ్ళు ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్నది మద్యం గురించి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మద్యం గురించి ఎవరైనా ఏదైనా అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలంటే, మద్యం సిండికేట్ను అట్లే అలౌ చేసింటే, లేకుంటే బెల్ట్ షాపులు కంటిన్యూ చేసింటే, అంటే ఎక్కడైతే అవినీతికి అవకాశం ఉందో వాటిని ఆయన దేన్ని ఉంచలేదు. లేదా మధ్యలో జనరల్ మనం ఎప్పుడు మీరే రాసింటారు వార్తలు చాలాసార్లు, డిస్టిలరీలు వాటి ఇది పెంచడం, కెపాసిటీ పెంచడం చంద్రబాబు టైంలో వచ్చినాయి. అప్పుడు ఆయనే పెంచారు. బ్రాండ్లన్నీ ఆయన ఆమోదించినవి వచ్చినాయి. రిమైనింగ్ వచ్చేసి సిస్టంలో మద్యం సిండికేట్ల వల్లే కరప్షన్ ఎక్కువ జరిగేది. రెండవది బెల్ట్ షాపుల వల్ల ఎక్కువ పోయేది. ఈ రెండింటిని కంట్రోల్ చేశాడు. గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి. అలాగే దీన్ని ఏమంటాం, బీసీలో, ఎస్సీలకు, ఎస్టీలకు వీటికి వర్క్స్ కానీ మన నామినేటెడ్ పోస్టులో 50% ఇస్తున్నప్పుడు కూడా చాలామంది చెప్పారు, మనంతటా మనం బంధనాలు వేసుకుంటున్నాం, ఇది సంఖ్యలు వేసుకోవడమే, 50% కాదు, ఒక్కోసారి దొరకరు అంతమంది. ఏం చేయాలంటే భార్యలు అవుతారు, ఉమెన్ అంటే భార్యలు అవుతారు అని. ఇప్పుడు అవుతారు, ఒక 5 ఏళ్ల తర్వాత వాళ్ళే తయారవుతారుగా. అలాగే 50% ఎస్సీ వీళ్ళల్లో దొరకపోదు. అయితే ఒక్క మాట చెప్పండి, ప్రైమ్ మినిస్టర్తో కూడా ఈ విమర్శలను చేయించారు, ల్యాండ్, లిక్కరు, మైనింగ్, ఈ శాండ్ అని. దానికి మీరు ఇచ్చే సమాధానం దానికి ఏం మీరే చెప్పించారని మీరే అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఆయన చెప్పాడు. అంటే చెప్పించారని ఎందుకన్నారంటే ఆయనకి తెలియదు కదా. నేను నిన్న మాట్లాడితే ఎవరితోనో చెప్పాను, ఆయన చెప్పిన వాటిలో ఏదైనా ఒక్కటి కూడా ఇది కాదు అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడుకు వేరే ఏమీ లేక, అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో లోపం ఎక్కడ చూపాలని తెలియక తను సృష్టించిన కొన్ని లోపాలు అనబడే వాటిని, తను సృష్టించుకునే వాటిని రిపీటెడ్గా అంటూ వచ్చి అవే వాస్తవాలని చెప్పి ఈరోజు కూడా మాట్లాడుతున్నప్పుడు అంటారు సెక్రటరియట్ తాకట్టు పెట్టాడని. పెట్టలేదు మొర్రో అని చెప్పి వీళ్ళు రిజైన్ ఇచ్చారు, లీగల్ నోటీసులు ఇచ్చినారు, అది పెట్టలేదు, నువ్వు పెట్టుకున్నావు తాకట్టు ల్యాండ్స్ అని అయినా అంటూనే. ఏది ఆ స్కిల్ స్కామ్ 55 రోజులు 60 రోజులు ఉన్నాడు కదా. 60 రోజులు ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ తనకే ఉన్నట్టు చూపించాడుగా. బయటికి రాగానే తెల్లవారుజాము 2 వరకు మళ్ళీ పోయాడు. ఇప్పుడైతే రోజు తిరుగుతున్నాడుగా. ఏమనంటే నన్ను ఇంత ఏజ్ అంటే ఇవన్నీ అబద్ధాలు కాదు. ప్రశ్న ఏమంటే మైటీ మీడియా పవర్ ని వాళ్ళు వాడుతున్నారు. మైటీ మీడియా పవర్ ని మీరు ఎదుర్కోగలుగుతున్నారా? మీడియా పవర్ ప్లస్ మౌత్ టాక్, ఐ థింక్ దే ఆర్ బహుశా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్. వెస్ట్ అనలేం కాబట్టి అలాంటి ప్రచారం చేసేవాళ్ళం.
ఎవరికైనా అవార్డు వస్తే ఆయనకు వస్తున్నారు. గోబెల్స్కు 1000 రెట్లో 10,000 రెట్లో ఇప్పటికి దాని ఏ వర్షన్ చెప్పొచ్చో తెలియదు. వాడు యాపిల్ అని అడిగి ఎన్నో 10, 20, 30 ఏదో 100 చెప్తే కానీ అంత కెపాసిటీ. అంటే ఒకటి ఇప్పుడు మీరన్నా ఇంతకుముందు నేను దాంట్లోకి పోను, నేను వెళ్ళాలి వేరే పని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకొకటో. అంటే నీ ఆస్తి నీది కాదని చెప్పి బిషప్లు ఎక్కించాలనే ప్రయత్నంలో కొంతవరకన్నా సక్సీడ్ కాగలిగారంటే ఇంకా అంతకంటే ఘోరం. జగన్మోహన్ రెడ్డి మీవన్నీ తాకట్టు పెడతాడంటే అంటే అది ఈజ్ ఇట్ పాసిబుల్? ముందు తర్వాత దాని డీటెయిల్స్ లేకపోతే ఇవ్వచ్చు మీరు, కానీ అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? అయినా కూడా మరి ఎట్లా ఎక్కిస్తున్నాడో తెలియట్లా. పతలేసి మేము ఎవడు నమ్ముతాడులే అనుకుంటే చూసేసరికి ఎవడో అన్న ఏంది ఇట్లా భూమి అంటున్నాడు, నిజమే అని ఎవడో అడుగుతాడు. అరే ఇదేదో ఎక్కుతున్నట్టుందని దానికి మేము ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆయనవి నిజమైన వాస్తవాలు, ఆయనవి ఎప్పుడైనా జైలు కుప్పవక తప్పని కేసుల దగ్గర నుంచి, అంటే ఆయన మీద చూపడానికి ఉన్నవి, పాతవి కాదు లేటెస్ట్వి, అవి ఉన్నవి చెప్పలేకపోతున్నాము. మావి మేము ఇదిగో చేసినవన్నీ రిపీటెడ్గా చెప్పి ప్రజల్ని ఇంప్రెస్ చేసి డెమాన్స్ట్రేట్ చేసి చేయడానికి తగిన ఇది కూడా మేము లేకపోతున్నాం. కృష్ణరాజు గారు చెప్పండి, మేనిఫెస్టోల మీద మీ పోలిక ఏమిటి? మీరు ఎట్లా పోలుస్తారు? ఎవరైనా కానీ ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే మాది రైతుల మేనిఫెస్టో, సామాన్య మానవుల మేనిఫెస్టో, లేకపోతే పేదల మేనిఫెస్టో, లేకపోతే మహిళల మేనిఫెస్టో అని చెప్పి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి తూచా తప్పకుండా త్రికండ శుద్ధిగా, అంటే మనస వాచ కర్మణ దానిని ఆచరించే ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇస్తాను, లేకపోతే ఆశీర్వాదం అన్నట్టు ఇంకోటి చెప్పాడు, రైతు బంధు రకరకాల స్కీమ్స్ చెప్పినప్పటికీ కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు పంచినప్పటికీ కూడా జనం నమ్మలేదు. జనం నమ్మకపోగా ఆయన వందలాది హామీలను కూడా జనం పట్టించుకోలేదు. ఈ చిన్న మేనిఫెస్టోలో ఏం చెప్పారో దానిని మాత్రమే ఈ ప్రజలు నమ్మారు, ఆయనకు ఆశీర్వాదం అందజేశారండి. ఒక చిన్న ఉదాహరణ సార్ మీకు, ఆంధ్రప్రదేశ్లో బహుశా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఆయన పేదలకు ఉచితంగా పంచారు. భారతదేశంలో ఎవరు చేయలేదండి. మీడియాకు సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే వారి యొక్క పేదలు పెత్తందారుల శీర్షికతో మనం అనుకున్నాం కదా, వారి యొక్క హై హ్యాండెడ్నెస్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని పట్ల ఇప్పటికే కొంత డ్యామేజ్ జరిగింది. దీని పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది సార్. కేఎస్ ప్రసాద్ గారు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళు అమరావతి గురించి, వైజాగ్లో రాజధాని విశాఖ గురించి, ఎందుకంటే వీళ్ళు గతంలో ప్రవచనాలు చెప్పారు కదా మన చాగంటి కోటేశ్వరరావు గారు, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. ఇవాళ అమరావతి కోసం జేఏసీ కోసం పరితపించిన ఎవరినే బాలకోటని హౌస్ అరెస్టే చేశారు. ఇంకెంతకన్నా పెద్ద కామెడీ ఉంటుందా? వీళ్ళకి అమరావతి మీద చిత్తశుద్ధి ఏడిచిందంటే మనం నవ్విపోవాలి ఈ విజయవాడ గుంటూరు ప్రజలకి. బాలకోటలో ఏదో నానా దెబ్బలు పడి ఇది అమరావతి చేసాను వీళ్ళని వాళ్ళ కాల మధ్యలో తిరుగుతున్నానే హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తుండట. అక్కడ కృష్ణదేవరాయల సభలో 10 లక్షలు ఖర్చు పెట్టి పప్పానాలు పెట్టారు, దానికి వెళ్ళాలని మొత్తుకుంటున్నా సరే పోలీసులు నిరోధించారు. ఎందుకంటే అమరావతి జేఏసీ ప్రాస్పెక్టులు ఎక్కడ నల్లబెల్లు ఎగరేసేస్తారని భయం. పొత్తునే బిగబిగలాడుకుంటూ భరించలేని నిస్సహాయ స్థితిలో ఎండాకాలం ఒక్కపోత కాదు పొత్తును బిగబిగలాడి భరించలేకపోతున్న వాళ్ళు నవరత్నాల పథకాలు సాధారణంగా మనం ఎస్సీ రేటింగ్ చూసి వాళ్ళం. ఎస్సీ రేటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు 9 బుల్లెట్ పాయింట్స్ అంటే దాన్ని ప్రెస్ రేటింగ్ అని చేసి కుదించి 6 అంటున్నాడు. అది ఎక్కడివి? కర్ణాటక, తెలంగాణ కాపీ కొట్టి వాళ్ళు సస్తనారా ఇంప్లిమెంట్ చేయలేక. ఆ పై మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఎందుకనే రైట్. ఫైనల్గా సజ్జల గారు లాస్ట్ కామెంట్ చెప్పండి. ఈ మేనిఫెస్టోలు ఫైనల్గా మేనిఫెస్టో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కొత్త మేనిఫెస్టోని? అయితే మీరు గమనిస్తే ఇంతకుముందు దీనికి అవసరమైన అనుబంధంగా ఎట్లయితే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇచ్చి వదిలేసిండొచ్చు, కానీ 17,000 కోట్లు స్కూల్ నాడు నేడు కానీ, ఇంకో 16,000-17,000 కోట్లు హాస్పిటళ్ళ మీద కానీ, లేదా దాని కంటిన్యూషన్ జనరల్ మన మెడికల్ కాలేజెస్ కానీ, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీస్ ఇట్లా కనెక్టెడ్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇన్ అడిషన్ టు ఈ పోర్ట్లు వదిలితే వీటిని చేయకపోయినా హీ వుడ్ హ్యావ్ సేవ్డ్ వేరే దానికి ఖర్చు పెట్టడానికి ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు ఉండేది చేతిలో. కానీ అవి లేనిది వీటికి అర్థం ఉండదని పెట్టుకుంటూ పోయాడు. నేను ఇదెందుకు చెప్తున్నా అంటే ఈ నెక్స్ట్ 5 yearsలో ఇళ్ల స్థలాలు ఇంతకుముందు ఎవరు అన్నట్టు ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ 5 yearsలో ఈ చెప్పనివి ఎన్ని జరుగుతాయనేది అయితే నేను చెప్పలేను. ఎక్కడ వెసులుబాటు వచ్చినా ఆయన వాటిని దీని కంటిన్యూయేషన్ ఇంకొంచెం ఆ స్కోప్ ఎన్లార్జ్ చేయడానికి, లేకపోతే ఫర్దర్ బెనిఫిట్ చేయడానికి, వీళ్లకు మరింత ఆర్థిక స్వావలంబన రావడానికి స్పెండ్ చేసుకుంటూనే పోతాడు. ఎందుకంటే తనకు ఆ లార్జర్ పిక్చర్ చూస్తున్నాడు, తనకు కనిపిస్తుంది. కాబట్టి దిస్ వుడ్ బి ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ది జర్నీ అండ్ ఫర్దర్
దానికి ఏమంటారు నెక్స్ట్ స్టెప్ పోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో కొత్తవి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది. రైట్. కాబట్టి దే విల్ సర్టన్లీ దే హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఈరోజు మా మేనిఫెస్టో తీసుకెళ్ళినా కూడా ఇంతకంటే ఏం చేస్తాడన్నా ఎవరన్నా వాళ్ళు చెప్తున్నారు. అండ్ రేపు ఎలక్షన్స్లో కూడా దాని వై నాట్ 175 అన్నారు, 175 కొడతారా? ఖచ్చితంగా. అది ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు 100% ఎక్స్పెక్ట్ చేసి రాస్తారు. అల్టిమేట్ జడ్జెస్ వాళ్ళని అవమానించినట్టు అవుతుంది ప్రజలను. ఏది మనము ఇంత అనుకుంటే టార్గెట్ 175, వై నాట్ 175 అనుకోవడానికి ఆయన ఎప్పుడు చెప్పినా మేమన్నా అటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడైనా సేమ్ యూనిఫామ్గా శాచురేషన్ బేసిస్ మీద అక్కడ ఉన్న అవసరాలకు తగినట్టు ప్రజల అవసరాలను తీర్చుకుంటూ వచ్చాము. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు, డిస్క్రిషన్ యూజ్ చేయలే, 100% శాచురేషన్. కాబట్టి ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో ఎంజాయ్ చేసిన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఇంకో కాన్స్టిట్యున్సీలో కూడా అట్లే ఉంటుంది అనేది ఆశ, ఉండాలని కోరిక. లెటర్స్ ట్రై వస్తే బాగుంటుంది. వస్తే దాని యాక్సెప్టెన్స్ ఉన్నట్టు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఫ్యూచర్లో ఎవరు రాజకీయాల్లో వచ్చినా కొత్త పార్టీ పెట్టినా పాలిటిక్స్ ఈజ్ ఎ సీరియస్ ప్రొఫెషన్. దట్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో ఊరికే రాగానే పవర్ ఎంజాయ్ చేయడానికో 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికో కాదు. ప్రజాసేవన అనే దాంట్లో మమేకమై అది ఆక్సిజన్ లాగా ఫీల్ కాగలిగితేనే దాంట్లోకి రావాలి అనేది తప్పనిసరి ప్రాతిపదిక అయ్యే దిశగా ఈయన పెద్ద అడుగు వేశాడు. అంటే ఇట్స్ ఎ బెంచ్ మార్క్. ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాడిస్టిక్. ఎవడో క్యాజువల్గా వచ్చి అనడానికి కొత్త ప్రయోగం ప్రయోగము ఫ్యూచర్లో కూడా దీనికి నిలబడాల్సి వస్తుంది. ఆ కొత్త స్టాండర్డ్ సెట్ చేశాడనేది స్పష్టంగా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ 5 ఇయర్స్కు నెక్స్ట్ 29 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇఫ్ ఈజ్ ఏ సీరియస్ దీని గురించి అన్నమాట గురించి దాన్ని నిలబెట్టుకోవాలా అని అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉండే రకంగా ఈయన ఎక్స్పెరిమెంట్. అంటే ఫ్యూచర్ దీనికి జనరేషన్స్కి తగిన దానికి కూడా కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసిన అనేది ఇప్పటికే తెలుస్తుంది. అది ఈయన కంటిన్యూ చేయడం ద్వారా ఆ రకంగా స్టేట్కు హెల్ప్ చేశారు, కంట్రీలో కూడా ఒక మార్గదర్శకంగా నిలబడినాడని నేను ఫీల్ అవుతా. దేశానికి కూడా ఇచ్చేసాను. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం